Hello there guys, this is Sosif Hamadan. I'm your Warangal biker. So today I'm going to test ride the Triumph Speed 400 because one of my biker friends is interested in that. So let's go to the Triumph showroom. So finally our rider brother also has a Honda CB300F. So I came here on my Honda 350 RS. So this is Triumph Warangal. So probably I actually gave him the suggestion of getting the Triumph T4. Alright, so it is actually a very nice value for money motorcycle. So let's test ride it. Okay, so I've been riding this motorcycle and showroom level test ride తీసుకున్నాను. We have another rider of Honda Big Wing. The bike is really good. అంటే దీని సస్పెన్షన్ చాలా స్మూత్ ఉంది. ది ట్రయంఫ్ స్పీడ్ 400 సస్పెన్షన్ T4 ది స్పెషల్గా. ఓకే, బికాజ్ ముందు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, దానివల్ల ఇట్స్ వెరీ కంఫర్టబుల్. యూఎస్డి ఉంటే కొంచెం మనకి హార్డ్ ఉండేది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ బైక్లో నాకు నచ్చింది ఏంటంటే సస్పెన్షన్ ఇస్ వెరీ నైస్, అమేజింగ్, చాలా సాఫ్ట్ ఉంది. ఎలాంటి రోడ్ మీద నడిపినా బైక్ అసలు ఏం అర్థం అవ్వడం లేదంటే బ్యాక్కి ఏం ఇబ్బంది అవుతలేదు. సో యూ గెట్ అ మోనోషాక్ ఓకే అట్ ది రియర్. అండ్ రైడింగ్ పాస్చర్ నేను చెప్పేది ప్యూర్గా అప్రైట్ ఉంది, చాలా వైడర్ హ్యాండిల్ ఉందండి, మీరు చూస్తున్నారు కదా. ప్లస్ ఏంటంటే వైడర్ ఉండడం వల్ల కంఫర్టబుల్ ఉంది. అండ్ యూ గెట్ 13 లీటర్ ఫ్యూల్ ట్యాంక్. అండ్ దీనికి ఏంటంటే అండి దిస్ బైక్ ఇస్ నాట్ 40 bhp. ఓకే, దిస్ ఇస్ లైక్ 31 bhp డీట్యూన్డ్ వర్జన్ ఆఫ్ ట్రయంఫ్ స్పీడ్ 400. దిస్ ఇస్ ద T4 రైట్. సో ఇంకొకటి నాకు ఏం నచ్చిందంటే ఇది ఫిట్ అండ్ ఫినిష్లో చాలా బాగుంది, జస్ట్ లైక్ అ హోండా హైనెస్ అనమాట. ఓకే, ఇఫ్ నాట్ ఈవెన్ మోర్ ప్రీమియం అనే చెప్పచ్చు మనం, రైట్. లైక్ ద బైక్ స్పీక్స్ క్వాలిటీ, రైట్. ఇంకొకటి ఏంటంటే బ్రేకింగ్ చాలా పవర్ఫుల్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఒక 300 mm డిస్క్ ఉంది ఫ్రంట్లో, రైట్. అండ్ యూ గెట్ అ లిక్విడ్ కూల్డ్ ఎంజిన్. అండ్ టార్క్ కూడా చాలా బాగుంది, 36 Nm ఆఫ్ టార్క్. బికాస్ మన ఉన్న రైడర్ వెనుక పిలియన్ హీ వాజ్ క్వైట్ హెవీ, బట్ బైక్కి డ్రాగ్ చేస్తే చాలా మంచిగా నడుస్తుంది. ఓకే, అండ్ ఫర్ అ బడ్జెట్ ఆఫ్ 2.5 lakh ఇట్ సీమ్స్ టు బి అ వెరీ గుడ్ డీల్, రైట్, లిటరల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి బైక్లో మనకి మీరు చూస్తున్నారు కదా, రేడియేటర్ ఉంది, ఎంజిన్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ ఇస్ రియల్లీ గుడ్. ఓకే, TR సిరీస్ అని రాసి ఉంది ఇక్కడ, రైట్. సో మెయిన్గా చెప్పాలంటే కంఫర్ట్, సీట్ బాగానే ఉంది, వెనుక పిలియన్కి కొంచెం నేరో ఉంది, బట్ ఇట్స్ గుడ్. యూ గెట్ 140 mm టైర్ ఫర్ దిస్. ఓకే, మనకేంటంటే స్పీడ్ 400కి యూ గెట్ 150 mm, ఫర్ దిస్ యూ గెట్ 140 mm. అండ్ దిస్ బైక్ మెయిన్లీ గెట్స్ బ్లాక్డ్ అవుట్ ఎగ్జాస్ట్. కొన్ని మోడల్స్కి లైక్ ఆల్ అల్యూమినియం ఎగ్జాస్ట్ కూడా ఉన్నది అనుకుంటా, జస్ట్ లైక్ పల్సర్ 220, రైట్. అండ్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ ఉంది మనకి. ఓకే, మిర్రర్స్ కానీ చూస్తే కొంచెం ప్యూర్ లైక్ ఏంటంటే అంత క్వాలిటీ ఏం లేవు. బట్ కన్సిడరింగ్ దిస్ టు బి అ బైక్ ప్రైస్ దట్ 2 lakh ఎక్స్ షోరూమ్ అండ్ 2.58 lakh ఆన్ రోడ్, చాలా మంచి డీల్ ఉంది. ఓకే, సో నేను నడిపి చూశాను, చాలా బాగుంది బైక్. ఎవరైతే చూస్తున్నారో ఒక 2.5 lakh 2.58 అంటే 2,58,000 ఒక చాలా మంచి బండి అండి ట్రయంఫ్ స్పీడ్ T4. ప్రాబబ్లీ మన బైకర్ సాయి తేజ హూ ఆల్సో ఓన్స్ హోండా CB300F నడిపాక విల్ ప్రాబబ్లీ డిసైడ్ ఇదే కొనాలన్నా లేదా. బికాజ్ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, కానీ హీ ఆల్రెడీ ఓన్డ్ అ రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. సో బేసికల్గా ఆ బడ్జెట్కి దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. 2.58 lakh ఒక చాలా మంచి బండి, చాలా పవర్ఫుల్ ఉంది. ఇట్స్ నాట్ వెరీ పవర్ఫుల్, బట్ నడిపితే ఇట్స్ లైక్ ది హోండా CB300R, రిమైండ్స్ యూ ఆఫ్ ది CB300R. అండ్ మడ్ గార్డ్ కూడా కొంచెం ఓకే క్వాలిటీ. యూ గెట్ లైక్ ఫోక్ ప్రొటెక్టర్స్ హియర్, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బైక్కి కొంచెం స్లిమ్ ఉంది, నడిపితే అంత పెద్ద హెవీ బైక్ లాగా లేదు, కానీ ఫర్ దాట్ బడ్జెట్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ బికాస్ ద ట్యాంక్ ఈజ్ 13 liters. ఆల్ రైట్. అండ్ నేను మీకు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినిపిస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఇంజన్ ఇమ్మొబిలైజర్ కూడా వస్తుంది. ఓకే, బ్యూటిఫుల్ సౌండ్. చాలా బేసిక్ ఎగ్జాస్ట్ సౌండ్ ఉంది, రైట్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ కన్సిడరింగ్ ఇట్ అరౌండ్ 2,55,000 పెట్టుకుందాం, ఒక 3,000 తప్పకుండా డిస్కౌంట్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. సో ఐమ్ హోపింగ్ ఇట్ టు బి అ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ సైడ్, రైట్. సో వుడ్ యూ లైక్ టు రైడ్ ఇట్? ప్లీజ్ యూ క్యాన్. ఆల్ రైట్. So all right people, okay then, goodbye, take care, God bless. And if you are considering a good bike, powerful bike, ఇప్పుడు చెప్పేది ఏంటంటే దీని కంప్రెషన్ రేషియో ఇస్ వెరీ డిఫరెంట్ టు అ హోండా అండ్ Royal Enfield Classic.
I think 12:1 ఉంది దీని కంప్రెషన్ రేషియో. సో హయ్యర్ కంప్రెషన్ అంటే you will enjoy the bike only at higher speeds, not at lesser speeds. All right, మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఆర్ హోండా హైనెస్ కొంటే ఆర్ఎస్ కొన్న హోండా 350 నాకు ఆడు ఉంది కదా, these are enjoyable at all speeds, but these bikes they like to get revved anamata. All right, so they'll definitely say that drag me, okay, only then you will be able to enjoy this motorcycle. And దీనికి చైన్ స్ప్రాకెట్ రైట్ సైడ్ వస్తుందండి, ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ పాత మోడల్స్ లాగా, నాట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఆల్ రైట్, సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఒకవేళ మీరు 2.5 lakh ఒక మంచి బైక్ కన్సిడర్ చేస్తున్నంటే యూ కెన్ డెఫినెట్లీ పుట్ దిస్ ఇన్ యువర్ బకెట్ లిస్ట్ అనమాట. ఆల్ రైట్, సో గాడ్ బ్లెస్, టేక్ కేర్, గుడ్ బై. That Triumph is giving 10 years of warranty, man. Okay, Sai, please have a seat, hop on and ride. All right, so this is our rider brother Sai Teja from Warangal, who also owns a Honda CB300F. So let's see ఏమవుతుందో డెసిజన్. నేనైతే చెప్పాను, because he doesn't want to own a retro, I mean a long stroke motor, so probably for a budget of 2.5 lakh I think this is definitely going to make perfect sense, the Triumph Speed T4, because the Speed 400 దాని ఆన్ రోడ్ ప్రైస్ ఏంటంటే దీనికి అండ్ స్పీడ్ 400కి లిటరల్గా 50,000 డిఫరెన్స్. దట్ ఈస్ ఎంత అంటే 3,08,000, దిస్ ఇస్ 2,58,000. ఓకే, సో లిటరలీ 50,000 డిఫరెన్స్.